ట్రెండీ కలర్ బ్లూ. అక్క బ్లూ కలర్ గురించి చెప్తున్నావు కదా, ఎలా చెప్తున్నావు నువ్వు ఇది బ్లూ కలర్ ట్రెండ్ అవుతుంది? ఎట్లా అంటే ఇప్పుడు పర్చేజింగ్కి నేను వెళ్తానా, పర్చేజింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్గా ఒక అంటే స్టోర్స్ వాళ్ళు పర్చేజింగ్కి వెళ్ళినప్పుడు వీవర్ స్టోర్లో చూపిస్తారు కదా, వీవర్ స్టోర్లో చూపించినప్పుడు ఏ కలర్ నడుస్తుంది ఏంటి అని వాళ్ళకి అక్కడ ఇప్పుడు ఈ సెట్ చూపించారు రా, ఇది నచ్చితే ఈ సెట్ వేయండి ఒక 10 సెట్లు, ఈ డిజైన్ నచ్చింది వేయండి ఒక 10 సెట్లు, ఇలాగ ఉంటారు. నేనేం చేస్తానంటే వెళ్ళినప్పుడు వీవర్ల కన్నా కూడా మెయిన్ ఫ్యాక్టరీస్లో చూస్తాను నేను. అసలు థ్రెడ్ ఏం తయారవుతుంది, ఫస్ట్ థ్రెడ్ ఉంటుంది కదా, ఇప్పుడు థ్రెడ్ ఉంటేనేగా అది రెడీ చేయాలి, చీరలు రెడీ చేయాలి. మొన్న పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను చూసే ఫ్యాక్టరీస్లో బ్లూ కలర్ బండిల్స్, థ్రెడ్ బండిల్స్ ఎక్కువ ఉన్నాయి, బ్లూ కలర్ బండిల్స్. దాని తర్వాత నేను సెలబ్రిటీస్ పేజెస్ కొన్ని చూస్తా, హైఫై సెలబ్రిటీస్ పేజెస్ అండ్ కొన్ని ఫేమస్ అంటే కొన్ని పేర్లు కూడా చాలా మందికి తెలియని డిజైనర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్క డ్రెస్ రెడీ చేస్తే, అరే నువ్వు నమ్ముతావా, సింపుల్గా ఒక జార్జెట్ క్లాతింగ్తో ఒక జస్ట్ ఒక లెహెంగా రెడీ చేస్తే లెహెంగా నుంచోబెట్టి 5-6 లక్షలు అమ్ముతారని. ఎస్, నువ్వు వీడియోనా మేడమ్స్కి చెప్పనా? నిజం మేడం. అలాంటి డిజైనర్స్ పేజెస్ చూస్తా, అరే వీళ్ళు ఏం వదులుతున్నారు, వాట్ నెక్స్ట్ ఏంటి, చాలా రీసెర్చ్ చేస్తా దాని మీద. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే బ్లూ. మీరు కావాలి అనుకుంటే రీల్స్లో చూడండి, కొంతమంది అంటే సినీ యాక్టర్స్ ఉంటారు కదా, ఫోటోషూట్ బ్లూ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఫోటోషూట్ బ్లూ ఈ డ్రెస్లో ఎక్కువ కనపడుతున్నారు ఇప్పుడు. చూడండి, మీరు ఇంకా ఆలస్యం చేస్తే ఒక 6 మంత్స్ తర్వాత అందరూ వేసుకుంటున్నప్పుడు అరే ఇప్పుడు ట్రెండీ కలర్ అది కాబట్టి అది కొనుక్కోవాలనుకుంటారు. ట్రెండ్ అవ్వబోయే టైంలోనే మీరు వెయ్యండి, నిజం చెప్తున్నా నేను, మీరు వెయ్యండి. అందరూ వేసేసుకున్నాక కాదు, నెక్స్ట్ అవ్వబోయే ట్రెండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలండి మనం. నేను చాలా రీసెర్చ్ చేస్తా దాని మీద, సో అందుకని ముందే చెప్తా. లాస్ట్ టైం ఆరెంజ్ అప్పుడు కూడా నేను చేసింది అదే, చాలా సార్లు చూసిన తర్వాత చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 నెలల తర్వాత ట్రెండ్ అవ్వబోయేది ఆరెంజ్ కలర్ అని చెప్పా. ఇప్పుడు ఏం నడుస్తుంది మనకి, ఆరెంజ్ కలర్ నడుస్తుంది కదా. సో ఇదే అనాలిసిస్, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ ట్రెండ్ అవ్వబోయేది ఫోటోషూట్ బ్లూ, పక్కా చెప్తా నేను అది. మీరు చూడండి 6 నెలల తర్వాత బ్లూ మార్కెట్లో ఎట్లా పరిగెట్టిద్దో చూడండి. కనీసం ఆరెంజ్ కలర్ ఇప్పుడు కొనాలి అంటే ఇంకో 6-7 నెలలు ఇదే నడుస్తుందిలేండి, దగ్గరగా ఒక 8 నెలలు 9 నెలల వరకు ఆరెంజే నడుస్తుంది. ఇప్పుడు చూడండి మార్కెట్లో మీరు ఎక్కడైనా కొనాలంటే మీటర్ లైనింగ్ క్లాత్ కూడా దొరకట్లేదు ఆరెంజ్ కలర్. నేను అప్పుడే చెప్పానా మేడం, మీరు కొనాలంటే లైనింగ్ క్లాత్ కూడా దొరకని పొజిషన్ వచ్చిందని. ఇంత పెద్ద స్టోర్లో ఆరెంజ్ కలర్ అసలు ఎన్ని పీసులు దింపుతున్నానో తెలుసా మేడం, నేను శాంపుల్కి కూడా ఉండట్లా నా దగ్గర ఆరెంజ్. అలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి, అలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి పొజిషన్ అది. సో ఆలోచించండి మీరు కూడా. నేను నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ ట్రెండ్ అవ్వబోయేది ఫోటోషూట్ బ్లూ. నేను ఆల్రెడీ ప్రీ ఆర్డర్లు పెట్టి ఉంచుతున్న వీవర్ల దగ్గర, అన్న నాకు ఈ సరుకు కావాలి, నాకు ఈ కలర్లో ఇలా కావాలి, ఈ కలర్లో ఇలా కావాలని బ్లాక్ చేస్తున్నా మొత్తం. సో ఇప్పుడు మళ్ళీ పర్చేజింగ్కి స్టార్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నా. అప్డేట్ ఇప్పుడు చెప్పను, తిరిగేటప్పుడు చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.